రాధే కృష్ణ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వసుపిట్ట. సో ఒక్కొక్కసారి అనుకున్న ప్లానింగ్ అవ్వదండి. ఒక వ్లాగ్ షూట్ చేద్దాం, ఫుల్ డే వ్లాగ్ అని ఏదో ప్లాన్ చేసుకుంటాం, బట్ సమ్హౌ మిస్ అయిపోతుంది. అలా స్టార్ట్ చేసిన వ్లాగ్ ఇది. మార్నింగ్ అరౌండ్ 11 o'clock అలా స్టార్ట్ చేసా. ఈ డ్రెస్ అప్పుడే డెలివరీ అయిందనమాట. ఇది ఎస్ఎస్ ఫ్యాషన్స్ వివస్ క్లోసెట్ అనే పేజ్లో ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అది చూసుకుంటున్నాను అనమాట, ఫిట్టింగ్ అదంతా. అండ్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఇదంతా ఎందుకు ఏంటి అని చెప్తాను. సో యాక్చువల్గా నేను ఆ రోజు కిడ్స్ ఫుడ్ లైక్ మీల్ స్నాక్ అది షూట్ చేద్దామని మొదలెట్టిన వీడియో ఇది. అందుకనే డైరెక్ట్గా లంచ్కి ముందు మొదలెట్టాను అనమాట, మార్నింగ్ ఏమి తీసుకోకుండా. సో ఇక్కడైతే సింపుల్ కిచడీ చేస్తున్నాను. నెయ్యిలో కొంచెం జీలకర్ర ఇంకా కరివేపాకు ఆనియన్స్ వేసి ఇప్పుడు మనం మసాలా కిచడీలా చేసుకుంటున్నాం అనమాట. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్గా దంపిందేసి ఇంకా బాగుంటుంది. ఇవి మొత్తం మనకి మ్యాష్ అయిపోయి ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కొంచెం కుక్ చేసుకుంటాము. ఇందులోనే కొంచెం ధనియా జీరా పౌడర్ వేసుకుంటే ఏదైనా కర్రీ మసాలా ఆర్ గరం మసాలా ఏమన్నా ఉన్నా సరే వేసుకోవచ్చు. బేసిక్గా ఇది కొంచెం మనం మసాలా ముద్దలాగా తయారు చేసుకుంటాం మెత్తగా. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను మధ్యలో. సో ఇదంతా అయిపోయాక వేరేగా ఉడికించుకున్న పెసరపప్పు రైస్ ఈక్వల్ క్వాంటిటీస్లో ఉడికించుకున్నాను. అందులోనే క్యారెట్ చేశాను ఒక విజిల్ తర్వాత. సో ఇది అందులో తిప్పేస్తాం అనమాట. సో అసలు ఓపిక లేదు, కొంచెం మనకి ఏమన్నా హరీగా ఉన్నాము అనుకున్నప్పుడు ఇది చేసుకుంటే అమేజింగ్గా ఉంటుంది. అసలు ముందు మనం మసాలాస్ వేసాం కదా ఆనియన్స్లో, దానివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓన్లీ గార్లిక్ వేసుకుంటే ఒకలా ఉంటుంది, జింజర్ గార్లిక్ వేస్తే ఇంకోలా ఉంటుంది. ఇది ట్రై చేయండి. చెప్పానా హాట్గా ఉందని. హాట్గా ఉంది, కిచడీలో కర్డ్ వేసుకోరమ్మా. హాట్గా ఉంది, కొంచెం కూల్ అయితే తిను. కొంచెం చల్లగా అవుతుంది అప్పుడు తిను. ఉఫ్ ఉఫ్ అని తినాలి. ఇంకో టేస్ట్ ఇప్పుడు తిను, ఇప్పుడు తిను జాము. అమ్మ పెట్టాలా, ఆదిత్య తింటాడా? కాలుతుందని చెప్పిన నోట్లో పెట్టుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి అదంటే భయం నోట్లో పెట్టుకోవడానికి. సో తర్వాత ఆ రూబిక్స్ క్యూబ్ ఇస్తే తిప్పుకుంటూ ఉన్నాడు, అప్పుడు పెట్టేశాను అనమాట. అండ్ మధ్యాహ్నం పడుకోబెడుతున్నాం. నాప్ టైం అరౌండ్ 1:32 మధ్యలో పడుకోబెడితే 3 వరకు పడుకుంటే హ్యాపీ అనమాట. నాకు తర్వాత డిస్టర్బెన్స్ ఉండదు. ఆరల్స్ 3 వరకు వాడు డ్రాగ్ చేస్తున్నాడంటే ఇంకా పడుకోబెట్టడం మానేస్తున్నాం మధ్యాహ్నం. బికాస్ నైట్ అసలు చాలా లేట్ చేసేస్తున్నాడు అనమాట. అండ్ కొంచెం అప్పుడప్పుడు కఫ్ అది వస్తుంది కదా పిల్లలకి సీజనల్గా, దానివల్ల కూడా నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది. మొత్తానికి నన్ను నానా తెప్పులు పెట్టి ఒక అరగంటకి పడుకున్నాడు. అర్జున్ కూడా ఒక్కరి పరిస్థితి వాడు పడుకున్నాడు. సో బేసిక్గా వీడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి అర్జున్కి, అందుకని హాఫ్ డే స్కూల్స్ కదా అందరికి ఇప్పుడు. అందుకే లేకపోతే పాపం వాడికి న్యాప్ అనేది ఉండదు డే టైంలో. తర్వాత నేను కూడా లంచ్ చేసేసా. లేసాక జస్ట్ డ్రెస్సెస్ సార్ట్ చేస్తున్నాను. నేను ఇదివరకు లాంగ్ బ్యాక్ నాకు తెలిసి కిడ్స్కి లైక్ వేరేగా మనం ఎలా ఉతుకుతాం బేబీస్ అప్పుడు మెయిన్గా చెప్పేదాన్ని కదా, బేబీస్కి అంటూ వేరే డిటర్జెంట్స్ ఉంటాయన్నమాట. మీ పిల్లలు కనుక బాగా ఇరిటేషన్ ఉంది, ఇచ్చిగా అనిపిస్తున్నాయి అండ్ అన్నెసరీగా ర్యాష్ వస్తున్నాయి అంటే డిటర్జెంట్ వల్ల కూడా అయి ఉంటుంది. ఇది ట్రై చేయండి. ఇది లవ్లబ్ది బేబీ లిక్విడ్ డిటర్జెంట్. నేను లాంగ్ బ్యాక్ చెప్పినట్టు గుర్తు, ఈ మధ్యకాలంలో మీకు ఎప్పుడు చూపించలేదు. మెయిన్గా ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ హైలైట్ చేస్తున్నానంటే నా ఫేజ్లో ఉన్న మామ్స్కి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏమో అనిపించింది అనమాట. ఇది మైల్డ్ డిటర్జెంట్ అండి, బేబీ క్లోత్స్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ ఫార్మ్లో ఉంటుంది. సో నా ఫేజ్లో అన్నాను ఎందుకంటే ఇప్పుడైతే బేసిక్గా డైపర్ మాన్పించి అండర్వేర్స్, ప్యాడెడ్ అండర్వేర్స్ ఆర్ క్లాత్ డైపర్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో వీటిని మనకు బాగా క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నేనైతే కొంచెం వామ్ వాటర్లో వాటిని నానబెట్టేసి తర్వాత డిటర్జెంట్లో కొంచెంసేపు నానబెడతాను అనమాట. హ్యాండ్ వాష్ లైట్గా చేస్తాను. ఎక్స్ట్రా డ్రై అవ్వాలంటే అప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట. అండ్ ఇది బయోడిగ్రేడబుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఈ డిటర్జెంట్లో. సో మనకి IFRA సర్టిఫైడ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, అంటే ఇటువంటి హార్ష్ ఫ్రేగ్రెన్స్ ఉండవు అనమాట. అండ్ ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా.
సో ట్రై చేయండి. నేను ఈ విధంగా అండర్వేర్స్ అని వేరేగా నానబెడతాను కొంతసేపు. సో ఇదేంటి సాఫ్ట్గా ఉంటుంది, మన చేతులతో ఉన్న మన చేతులకు కూడా ఏమీ హర్ట్ అవ్వవు అనమాట. అండ్ అది సైడ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ pH బ్యాలెన్స్డ్ కూడా. ఇది జెంటిల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ అన్ని సైజెస్ ఉంటాయి. 500 ml, 1 లీటర్ రీఫిల్ ప్యాక్స్ కూడా ఉన్నాయి, 1 లీటర్ అండ్ 500 ml. అండ్ వన్స్ ఇన్ లైక్ 15 డేస్కి ఒకసారి టాయ్స్ మట్టి పట్టే దాన్ని బట్టి మనకి ఇది బేబీ లిక్విడ్ క్లెన్సర్ అని ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ టాయ్స్కనే కాదు, ఇది ఏంటంటే జెంటిల్ క్లెన్సర్ అనమాట. ఫర్ ఆల్ బేబీ ఫీడింగ్ యాక్సెసరీస్ కానీ టాయ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇది మేడ్ విత్ ఫుడ్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ అనమాట, అందుకే మనకి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఇందులో కూడా ఎటువంటి ఫాస్ఫేట్స్, పారాబెన్స్, ప్యాథలేట్స్ ఉండవు అనమాట. లైక్ నమ్మచ్చా అనుకుంటారు కదా, సో ఇట్స్ సర్టిఫైడ్ అనమాట. pH బ్యాలెన్స్డ్, ఇది కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ మన హ్యాండ్స్ కూడా అసలు హార్ష్గా ఉండదు, అంటే మదర్ హ్యాండ్స్ కూడా చాలా టెండర్గా ఉంటాయి లైక్ బేబీ పుట్టిన కొత్తల్లో. సో మీ బేబీ టాయ్స్ రెగ్యులర్గా నోట్లో పెట్టేసుకుంటారేమో అని భయం ఉంటుంది కదా, సో వన్స్ లెవెల్ క్లీన్ చేసి చక్కగా మీ క్లాత్తో మళ్ళీ డ్రై చేసేసి పెట్టేస్తాను. సో ట్రై ఇట్ అవుట్. చిన్న బేబీస్ ఉన్నప్పుడు ఏంటంటే మీ ఫీడింగ్ బాటిల్స్, స్పూన్స్ అలాంటివన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా 2 సైజెస్లో అవైలబుల్ ఉంది. ఇది కూడా 100% బేబీ సేఫ్ అనమాట, నాన్ టాక్సిక్ అండ్ ఫుడ్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఉండవు. ఫ్రూట్స్లో పెస్టిసైడ్స్ రిమూవ్ చేయడానికి అండ్ మామూలుగా బేబీ యాక్సెసరీస్ వాటిలో జర్మ్స్ అవి పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, ఆ లింక్స్ కింద ఇస్తాను. ఇవి కూడా సైజెస్లో అవైలబుల్ ఉంటాయి. సో తర్వాత అయితే కొంచెం అట్లీస్ట్ మధ్యాహ్నం టైంలో ఆరేస్తాను అనమాట, ఎందుకంటే ఒక 4 to 5 అండర్వేర్స్ అయిపోయాయి వీడికి. అవన్నీ డ్రై అవుతాయి, లోపల ఉన్న మిగతా 4-5 యూజ్ చేసుకుంటాను. సో ఆ విధంగా మోస్ట్లీ ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ డైపర్ కాకుండా క్లాత్ డైపర్స్ కానీ ఇలానే వేయడానికి ట్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇంకా డైపర్ ఫేజ్ ఎండ్ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నాను. అండ్ తర్వాత అయితే ఈవినింగ్ చెప్పాను కదా, అవ్వలేదు, కొంచెం హడావిడిగా ఉన్న పర్సనల్ వర్క్స్తో. నైట్ అమ్మ దగ్గరికి వచ్చామన్నమాట. వీడు మిషన్ తిప్పేస్తున్నాడు. ఆ డ్రెస్ కొంచెం నాకు లిటిల్ బిట్ లూజ్ అనిపించింది, సో ఫిట్టింగ్ చేయించుకుందామని చెప్పి అమ్మ దగ్గర మిషన్ ఉంటుంది. యాక్చువల్లీ మా ఇంట్లోనే ఉండేది, కాకపోతే అటు ఇటు అంటే తిరగడానికి కష్టంగా ఉంది, తను ఎప్పుడైనా స్టిచ్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు అనమాట. సో వెళ్ళి మొత్తానికి సైజ్ చేయించుకున్నా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి జంప్ అనమాట. లిటరలీ ఆ వీక్ అంటే మొన్న వీక్ చాలా బిజీగా ఉన్నాను అండ్ మేకప్ కూడా షూట్ చేయలేకపోయాను. చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది. నేను ఐస్కి లైక్ ఐలిడ్ మీద లైట్గా ఐ షాడో వేసుకున్నాను, అదే పింక్ కలర్ వేసుకున్నా. అండ్ హెయిర్ కూడా ఆ రోజు చాలా మంచిగా అనిపించింది, కొంచెం బ్లో డ్రై లాగా చేసుకొని లైక్ నేను కర్ల్ వేవ్ టైప్ ట్రై చేశాను, బట్ మనకి రాదు చేసుకోవడము, నేర్చుకోవాలి అసలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి వేవ్స్ అని. అండ్ డ్రెస్కి కరెక్ట్ మ్యాచింగ్ దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఎంత పెద్దవి పెట్టుకోవాలి అనేది ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకంటే అది ఫుల్ చూపించాను కదా నేను దాకా, ఫ్రాక్ చాలా బాగుంది, లైక్ ఫుల్ కింద వరకు సీక్వెన్స్ వచ్చింది, అంత గ్రాండ్గా ఉంది కాబట్టి ఇయర్ రింగ్స్ ఒకటే పెట్టుకుందాం, మీకు హడావిడిగా నెక్ అది ఫిల్ చేస్తే గాబరాగా ఉంటుంది అనుకుని బుట్టలే కొంచెం పెద్ద సైజ్ పెట్టేసుకుంటే ఇంకా సరిపోతుంది అనుకున్నా. సో ఫుల్ లుక్ చూపిస్తాను, చాలా బాగా సెట్ అయింది. నేను అసలు గెట్ రెడీలు కానీ లేకపోతే ఇలా కొంచెం ఫ్యాషన్ రిలేటెడ్ ఏమీ చేయట్లేదు కదా, బేసిక్గా మనకి ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఇంట్రెస్ట్ పోతే ఏమీ చేయలేం కదా. సో ఇలా ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, ఈ చిన్నది అసలు కనిపించట్లే. సో అయితే బుట్టలతో వెళ్ళిపోదామని చెప్పి. అండ్ చున్నీ కూడా చిన్న సీక్వెన్స్ కట్ వచ్చింది, అందుకని డిఫరెంట్గా అనిపించింది. వర్త్ ఇట్, చాలా రీజనబుల్ డ్రెస్ అని కరెక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే నేను చాలా నాలుగు క్రితం బుక్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ అది సంథింగ్ డెలివరీ అప్పుడు నేను ఇంట్లో లేక ఏదో మళ్ళీ రిటర్న్ వెళ్ళడం అలా జరిగింది. సో నేను ఆ పేజ్ లింక్ ఇస్తాను, యూ కెన్ గో అండ్ ఆస్క్ దెమ్. డీసెంట్ క్వాలిటీ ఉంది అండ్ బాగా అనిపిస్తుంది, ఆ ఫంక్షన్లో కూడా చక్కగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా టైట్ చేయాల్సింది ఉంది, బట్ ఇంకా లైట్ తీసుకున్నా. నైట్ చూస్తే ఫిట్టింగ్ బాగానే ఉంది అనిపించింది, పొద్దుకి మళ్ళీ కొంచెం నడుము దగ్గర లూజ్ ఉంది. సో మళ్ళీ ఒకసారి ఒక లైన్ వేయించుకోవాలి, స్టిచ్ చేయించుకోవాలి. సో ఇక్కడైతే ఆదిత్య అని అర్జున్ రెడీ చేస్తున్నాడు. నేను లైక్ వాడికి కొంచెం ఫుడ్ స్నాక్ ప్యాక్ చేసుకుంటాను అనమాట, హడావిడి అయిపోయింది. మేము మా ఫ్రెండ్ గృహప్రవేశానికి వెళ్తున్నాం, ఎంతకీ అది చెప్పాను లేదా నేను. దాని ఏంటి నైటే రమ్మనింది, మా హస్బెండ్ ఫుల్ బిజీ ఉన్నారు, వీక్ డేస్ కదా. సో ఈ సాటర్డే మార్నింగ్ అనమాట. మేము యాక్చువల్లీ 9 కల్లా స్టార్ట్ అయ్యి 10:30కి వెళ్దాము, వ్రతం స్టార్ట్ అయ్యే టైంకి అనుకున్నాము. యాజ్ యూజువల్ మా అంతా రెడీ అయ్యేసరికి 11 అయిపోయింది, 11:30 అయిపోయింది. సో దారిలో కొంచెం నీకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, పిల్లలకి పెట్టాము, మేము ఇద్దరం తినలేదు. సో కోకోనట్ తాగుతున్నాము. అండ్ యూజువల్లీ మనం క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, గిఫ్ట్ అంటే లైక్ ఆలోచిస్తాం కదా, థాట్ఫుల్గా ర్యాండమ్ ఏదో ఒకటి ఇచ్చేలేము. నేను నన్ను చెప్పాను, కొంచెం నువ్వు ఇంటికి వెళ్ళాక నీకు యూజ్ అవుతుంది అంటే, అన్నెసరీగా ఇస్తే ఇంట్లో ఆ క్లటర్ పెరిగిపోవడం తప్ప ఏం అవ్వట్లే. అందుకని చెప్పాను, నువ్వు ఇంటికి వెళ్ళాక మొత్తం షిఫ్ట్ అయిపోయాక ఏదన్నా వస్తువు అవసరం అంటే మొహమాటం లేకుండా
ఇది ఇలాంటి కొందాం అనుకుంటున్నాం డిస్కస్ చేయి, అప్పుడు నేను లైక్ నీకు సంబంధించింది యూస్ అయ్యేది కొంటానని చెప్పా. బట్ మా ఆయన వద్దు, ఇప్పుడు ఖాళీ చేతుల్లో వెళ్ళకూడదు, ఏదైనా తీసుకెళ్దామంటే ర్యాండమ్ గిఫ్ట్ వద్దని చెప్పి ఈ జేడ్ ప్లాంట్ ఉంటుంది కదా, అది చాలా లక్ అంటారు. సో మేము కరెక్ట్గా బొండం దగ్గర ఆగిన దగ్గర లక్కీగా నర్సరీ ఉంది. సో జేడ్ మనకి చిన్నగా టేబుల్ మీద పెట్టుకునేది బుజ్జి సైజు ఉంటాయి కదా, అలా కాకుండా పెద్ద సైజు అడిగాను. లక్కీగా ఉన్నాయి, స్టాక్ ఉంది వాళ్ళ దగ్గర. ఈ పెద్దది తీసుకొని దానికి నేను అనుకున్నా అలా ర్యాండమ్గా పాట్ ఇచ్చేయకుండా మంచి డిజైనర్ అయిన పాట్ కొందామని. ఏదో చైనా మోడల్ అంట, కొంచెం ఇలా ఎలా అయితే ఇక్కడ నేను చూపించలేదు అనుకుంటా, అబ్బాయి వెనకాలని తీసాడు, రెడ్ కలర్లో వెనకాల కనిపిస్తుంది కదా అది. సో నాకు నచ్చింది, చూడడానికి చాలా క్యూట్గా ఉంది. హాల్లో ఎక్కడన్నా పెట్టుకోవాలన్నా లైక్ విండో దగ్గర చాలా బాగుంటుంది. పాట్స్ అని తక్కువ కలెక్షన్ ఉన్నాయి కానీ చాలా బాగుంది. ఈ బ్లాక్ కూడా చాలా నచ్చింది కానీ చిన్న సైజుగా అనిపించింది అనమాట. సో బ్లాక్ కంటే లిటిల్ కొంచెం బిగ్ సైజ్ నాకు రెడ్ దొరికింది, ఎక్సలెంట్గా ఉంది. అందులో కొంచెం వైట్ పెయింట్ కూడా వచ్చింది. సో బాల్కనీ దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ ఇంటి దగ్గరే, సో ఫ్యూచర్లో అది సేమ్ మ్యాచింగ్ కొనుక్కోవాలన్నా వెళ్ళేది కొనుక్కోవచ్చు, దానికి ఏమన్నా పేరప్ చేయడానికి. చాలా బాగుంది. సో ఇలా ప్లాంట్స్ తీసుకెళ్ళండి ఎవరింటికన్నా, మీరు ఏం కొనాలి అని తెలియనప్పుడు వాళ్ళు చక్కగా దాన్ని యూజ్ చేస్తారు. దాని ఇంట్లో ఫస్ట్ ప్లాంట్ లక్కీ ప్లాంట్ అని చెప్పి ఇచ్చాను. అండ్ మేము వెళ్ళేటప్పటికి వ్రతం కూడా అయిపోయింది అనమాట. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఫ్రెండ్స్ అంటే ఏదో నిన్న మొన్న పరిచయం వాళ్ళు కాదు, లిటరలీ చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి తెలిసిన వాళ్ళు. అండ్ తర్వాత హై స్కూల్లో అలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. ఆదిత్యని ఎత్తుకున్నది తన పేరు కిరణ్మయ్. అండ్ ఇటు కపుల్ కనిపిస్తున్నారు కదా, మాధురి అండ్ వాళ్ళ హస్బెండ్. అండ్ ఈ స్వెట్ షర్ట్ వేసుకున్నారు కిరణ్మయ్ హస్బెండ్ రాజ్ అనమాట. రాజ్ కూడా మాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేటే. లిటిల్ రాజ్ అయితే నాకు ఎల్కేజీ నుంచి తెలుసు, కిండర్ గార్డెన్ నుంచి ఫ్రెండ్. అండ్ ప్రసన్న కూడా నాకు హై స్కూల్లో ఫ్రెండ్. సో ప్రసన్న మీకు చాలా మందికి తెలుసు కదా, నా వీడియోస్లో చాలాసార్లు చూసుంటారు. క్లే అండ్ పేస్టల్స్ అని తను హ్యాంపర్స్ అండ్ మినియేచర్ ఆర్ట్ అవన్నీ చేస్తుంది. సో చాలాసార్లు మీరు చూసే ఉంటారు నా వ్లాగ్స్లో అయితే. అండ్ శారీ కట్టుకుంది, పింక్ శారీ. తన పేరు మాధురి. తను కూడా అది నేను లిటరల్లీ బ్లడ్ ఫ్రెండ్స్ అనమాట, మామూలు ఫ్రెండ్స్ కదా, 8th క్లాస్ నుంచి. అది లేకపోతే నాకు అసలు పని జరగదు అన్నంత. అంటే లైక్ నా లైఫ్లో ఫ్రెండ్ అంటే ఫస్ట్ అదే అనమాట, అలా అంత బెస్ట్ ఫ్రెండ్. కాకపోతే అది ఎంత మంచిదంటే నేను ఊర్లో ఉన్న ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి ఇప్పటి వరకు వెళ్ళలే. అంటే ఆదిత్యాన్ని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళాను, తర్వాత దాని పిల్లలు కూడా అంత పెద్ద అయిపోయి చూడండి. వాళ్ళ హస్బెండ్ ఎత్తుకున్నారు కదా, గ్రీన్ కలర్ కుర్తా వేసుకున్న బాబు. సో వాళ్ళ ఇద్దరు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చూశాను. బట్ షీ నెవర్ కంప్లైంట్స్ అనమాట, రావా వస్తావా ఏం అడగదు, నువ్వు ఫ్రీనప్పుడు రావే అంటది అనమాట. ఈ జంగ్లీ రొటీన్లో బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా కలవనంత పిచ్చి బిజీ అయిపోయాం అనిపిస్తుంది. బట్ ఎప్పుడు కలిసినా మేము నిన్నే మాట్లాడుకున్న ఫీలింగ్ ఉంటుంది. సో మొత్తానికి ప్రసన్న దయ వల్ల అందరం ఒకసారి కలిసాము. అండ్ ఇక్కడ ఆదిత్య కిరణ్మయ్య వాళ్ళ పాప, వాళ్ళిద్దరు చెయ్యి వదలట్లే అసలు, పట్టుకొని బాబు బాబు అని చెప్పి చక్కగా నడివేస్తుంది. వీళ్ళందరూ మంత్స్ అపార్ట్, అంటే 2 months చిన్న పెద్ద అలాగా పిల్లలందరూ. అంటే వీళ్ళిద్దరు ఒక జనరేషన్, అండ్ అర్జున్ ఇంకా మాధురి వాళ్ళ పాప ఒక జనరేషన్. సో కిడ్స్ అందరూ కూడా దగ్గర అనమాట. బట్ ఈ హైదరాబాద్ అంటే ఒక ఊరు అంటాం కానీ ఒక ఏరియా దాటేస్తే లిటరల్లీ మనం కలవడానికి ఎంత ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందో. అసలు సాటర్డే సండే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అయిపోతుందో కూడా అర్థం కాదు, అంత స్పీడ్గా అయిపోతున్నాయి. నేను మొన్న ఎప్పుడు స్టోరీస్లో చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్లో, మనం లైక్ ఈ 30 to 40 ఏజ్లో ఇలా ఎంటర్టైన్మెంట్కి కానీ రిలాక్సేషన్ టైం ఇవ్వాలా, మన సైడ్ హజిల్స్ ఏమైనా ఉంటే అవి చేసుకోవాలా, లేకపోతే పిల్లలతో టైం స్పెండ్ చేయాలా, లేకపోతే మనం సెల్ఫ్గా టైం స్పెండ్ చేయాలి. అసలు క్యాల్కులేట్ చేసుకుంటే దేనికి టైం పెట్టాలో కూడా అర్థం కానంత బిజీ అయిపోతాం. ఈ ఏజ్ అలాంటిది, ఫ్రీగా ఉండలేము. బట్ అగైన్ లక్కీగా ఇలా ఒక సందర్భం వచ్చినప్పుడల్లా అందరినీ కలవడం మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ విశాలంగా ఉంది కదా, ఆదిత్య గారిని ఆపలేకపోతున్నాం అనమాట. పిల్లల్ని హస్బెండ్స్కి ఇచ్చేసి మేము ముగ్గురు అలా సోది చెప్పుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. కాకపోతే వీడు అమ్మ అని చెప్పి నా దగ్గర పరిగెట్టుకుని వచ్చాడు. అండ్ డ్రెస్ చూసారు కదా, ఫుల్ ఇలా ఉంది, చాలా నచ్చింది నాకు, కంఫర్టబుల్గా కూడా ఉంది. అండ్ తర్వాత అయితే లంచ్కి వెళ్ళిపోయాము. ఫుడ్ చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. వెజ్లో లైక్ పొటాటో అండ్ కొన్ని బాగా నచ్చాయి, పిల్లలు కూడా బాగా తిన్నారు. ఈ రెస్టారెంట్కి మొన్న నేను వెళ్ళాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను జాతర అని చెప్పి. యాక్చువల్లీ రీల్ కూడా తీసుకున్నా, మన బతకానికి ఎడిట్ చేయలేదనమాట. అది రీల్ కూడా పోస్ట్ చేస్తాను. మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అప్పుడు, కాలేజ్ ఫ్రెండ్స్తో. సో తర్వాత కూర్చొని మేము ఇక్కడ పిల్లలకి పెట్టేశాక పీస్ఫుల్గా కొంచెం తింటూ కవర్లు చెప్పుకున్నాము. నేను అదే 8th నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. లిటరలీ దాని బాక్స్ అని తినిచ్చే వాళ్ళం కాదు, నేను మా తమ్ముడు కూడా. వాళ్ళ మమ్మీ అండి స్వీట్ కూడా పెట్టేవారు లాస్ట్ బాక్స్లో. అంటే నాదని మేమిద్దరం కొట్టుకుని తినేసేవాళ్ళం. వాళ్ళ మమ్మీకి చెప్పేవాళ్ళం, ఆంటీ మీ అమ్మాయికి పెట్టింది మేము తినేస్తాం, మీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ తనకి పెట్టండి, పాపం తను ఏం తినట్లేదని చెప్పేదాన్ని ఇంటికి వెళ్ళి. పర్లేదమ్మా తినండి, రేపు నుంచి ఎక్స్ట్రా ఇంకో స్వీట్ పెడతాను అనేవారు అనమాట ఆంటీ.
సో తర్వాత అయిపోయాక ఒక సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. తర్వాత మా ఆయన అడిగితే ఒక మంచి పిక్చర్ కూడా తీశారు. అండ్ ఇక్కడ పార్క్ బాగుంటుంది. ఇక్కడ పిల్లలందరూ అక్కడ ఉంచితే మేము మళ్ళీ ప్రసన్న పైకి వెళ్ళి బాయ్ చెప్పేసి వద్దామని స్టార్ట్ అయ్యాం అనమాట. కాకపోతే లైక్ అందరూ ఫుల్ హెవీగా తిన్నాక పిల్లల వెనక పరిగెట్టలేము కదా ప్రాక్టికల్గా. సో నేనే ఎక్కి ఆదిత్యని తీసుకురాబోతున్నాను. ఇక్కడ మాల్ని చిన్న బిట్టి తీయండి అంటే నిలువుగా తీయాలా అడ్డంగా తీయాలని అడుగుతున్నారు. యూట్యూబర్ ఫ్రెండ్స్ అయ్యండి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చూడండి అంత ఎంతకు ఉంటాయో. నేను యూట్యూబ్లో ఎలా వీడియో చూస్తా అలా తీయని చెప్పాను. అండ్ ఇక్కడైతే స్లైడ్ కొంచెం ట్రికీగా ఉంది. నేను కిరణ్మయ్య వాళ్ళ పాపను ఎత్తుకొని కూర్చున్నాను. అసలు ఎలా వచ్చిందని తెలుసా, నాకు ఏదో వండర్లాలో స్లైడ్ దిగిన ఫీలింగ్ వచ్చింది. ఇది మిగిల్చింది గైస్ మొత్తానికి. యాక్చువల్లీ మేము పైకి వెళ్దాం అనుకున్నాము, 24 floors ఎక్కకుండా. వీళ్ళు నేను వీడియో తీసినప్పుడు నేను ఎలా ఉన్నాను అనుకోవడమే సరిపోయింది. మీరు న్యాచురల్గా చాలా చాలా క్యూట్గా ఉన్నారు, నాకంటే చాలా బాగుంది. చాలా నీరసంగా ఉంది, చాలా ఆకలిస్తుంది ఫ్రెండ్స్. బాగుంది తినద్దాం. మళ్ళీ మీతో వచ్చి మళ్ళీ మేము ఇంకో రౌండ్ వేస్తాం. ప్లీజ్ బుజ్జి కూర్చోబెట్టాడు. పక్కనే కూర్చోబెట్టవే బాగుంటది. కూర్చో ఆదిత్య, నీకు చాకీ ఇస్తా దా. ఇంకో చాకీ ఇవ్వండి ఆదిత్యకి. అది బుజ్జి ఇటు బుజ్జి క్రాఫ్. సో మొత్తం అందరినీ మాయ చేసి కూర్చోబెట్టాం అనమాట. చాక్లెట్ అని అదని ఇదని. పాపం ఒక్కొక్కరు డైరెక్షన్లో పరిగెట్టి ఆడేసుకుంటున్న పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం నిజంగా పెద్ద టాస్క్ మొత్తానికి. అంటే ఈ ఫేజ్లో వీళ్ళు ఉన్నారని గుర్తుగా ఉంటుంది కదా. సో చక్కగా కూర్చోబెట్టి పిక్చర్స్ తీసుకున్నాం అనమాట. ప్రసన్న వాళ్ళు బాగా బిజీగా ఉన్నాడు అయ్యా అనమాట, వాడు ఉండుంటే బాగుండేది. సో అలా అయితే గడిచింది గైస్. డే చాలా బాగా అయింది. అండ్ అదొక క్యూట్ హ్యాంపర్ ఇచ్చింది, ఇంటికి వచ్చాక ఓపెన్ చేసా. మా గృహప్రవేశం కూడా ప్రసన్న చేసిందన్నమాట హ్యాంపర్స్. అప్పుడు మేము ఇలాగ బాస్కెట్ టైప్లో హ్యాంపర్స్ చేసాము. సో ఈసారి ఇది ఒక ట్రేలో పెట్టింది, ఇలా మంచిగా క్యూట్గా ర్యాప్ చేశారు దాన్ని. అండ్ ఇలా చిన్నది మన సోంప్ బాక్స్ అంటారు కదా, ఇప్పుడు చాలామంది ఇది రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇందులో వుడెన్ లిడ్ ఉంది, చాలా బాగుంది. మీకు ఉన్న హ్యాంపర్స్ ఇలా ఎనీ అకేషన్కి, ఇలా గృహప్రవేశం కానీ మ్యారేజ్ ఎనీ అకేషన్ మనం క్యూట్గా హ్యాంపర్స్ చేస్తారనమాట. ట్రెడిషనల్ వెస్ట్రన్ 2 టైప్స్ ఉంటాయి, బర్త్డేస్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత దాని మెయిన్ టాలెంట్ ఇది మినియేచర్ ఆర్ట్ అనమాట. గృహప్రవేశం ఫ్రిజ్ మ్యాగ్నెట్ అది మినియేచర్. అండ్ ఆవు దూడ అండ్ చిన్న పువ్వు కూడా పెట్టారు, చాలా బాగుంది. అండ్ పసుపు కుంకుమ కూడా ఆవు దూడ థీమ్లో ఇచ్చారు, వుడెన్ దాంతో. అండ్ ఒక బ్లౌజ్ పీస్, దాంతోపాటు థ్యాంక్ యూ కార్డ్ చాలా బాగా చేస్తుంది క్రియేటివ్గా. మా దానికి ఇంకా బుజ్జిగా భలే చేసింది. సో వినీల్ అండ్ ప్రసన్న, వినీల్తో అసలు నేను మాట్లాడిన స్నిపెట్ కూడా తీసుకోలేదు. పిక్చర్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి తీసుకోవాలి మెమరీగా. అండ్ ఈ ట్రే కూడా చాలా క్యూట్గా ఉంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, క్లేన్ పేస్టల్స్ అని ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో, మీరు కామెంట్ చేయండి, కావాలంటే నేను వాళ్ళ లైక్ ఐడి ఆర్ కాంటాక్ట్ షేర్ చేస్తా. సో ఆ సాటర్డే అయితే అలా హ్యాపీగా జాలీగా గడిచిపోయింది. హోప్ యూ లైక్ ద వీడియో. ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.